కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన లార్ గిబ్బన్ కోతితో చేసిన సరదా వీడియో ఇప్పుడు వివాదానికి దారితీసింది. లార్ గిబ్బన్తో విక్రమ్ సరదాగా గడుపుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ కోతి సాధారణ పెంపుడు జంతువు కాదని, రక్షిత వన్యప్రాణి జాతికి చెందిందని తెలియడంతో వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమిళనాడు అటవీ శాఖ రంగంలోకి దిగింది. లార్ గిబ్బన్ చెన్నైకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ఆధీనంలో ఉంది, దాన్ని ఉంచేందుకు అవసరమైన అనుమతులు, పత్రాలు ఉన్నాయా అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ జంతువు విక్రమ్ బంధువు వ్యాపారవేత్త సికే రంగనాథన్ వద్ద ఉన్నట్లు సమాచారం. మరోవైపు లార్ గిబ్బన్ సిఐటిఎస్ నిబంధనల పరిధిలోని రక్షిత జాతి కావడంతో దాని తరలింపు, యాజమాన్యానికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా జంతువును తరలించారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అక్రమ రవాణా జరిగినట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఇక ఈ వివాదం మొదలైన తర్వాత విక్రమ్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను తొలగించారు. దీంతో అసలు లార్ గిబ్బన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్న దానిపై తమిళనాడు అటవీ శాఖ విచారణ కొనసాగుతోంది. Sleepy? What is it? உங்க வேலை பார்க்குறீங்க நீங்க. That's you. Are you looking at yourself?